తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులైన యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ను సినీ నటుడు శివాజీ ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ తిరుపతిలో తెలుగుదేశం పార్టీ అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది పార్టీకి గాని అధినేతలకు గాని నరసింహయాదవే అని కొనియాడారు. కష్టపడే వారికి పార్టీలో పదవులు వస్తాయని అన్నారు. ఈరోజు శ్రీ నరసింహ యాదవ్ గారిని ఆయన పార్టీ వైస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత వారిని అభినందించాలని చెప్పి వారి ఇంటికి రావడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే తిరుపతి అంటే తెలుగుదేశం పార్టీ అంటే నరసింహ యాదవ్ గారు అందరూ తెలుసు. పెద్ద ఆయనకి చాలా సన్నిహితులు. పార్టీకి ఈ ఫ్యామిలీ టోటల్గా ఎవరు లేని టైంలో కూడా పార్టీకి గట్టిగా అండగా నిలబడ్డ ఫ్యామిలీ ఇది. ఈ ఫ్యామిలీని కలవటం అనేది నేను గౌరవంగా భావిస్తున్నాను. సో ఇంకా మంచి మంచి పదవులు పార్టీ వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని గుర్తిస్తారు. ఖచ్చితంగా ఈ పార్టీలో పనిచేసే వాళ్ళకి ఇప్పుడు గుర్తింపు ఉంటుంది. దానికి ఉదాహరణ నరసింహ యాదవ్ గారు. ఈ రోజున ఇంకా మీరు పెద్ద పెద్ద పదవులు మీకు రావాలి సార్. పార్టీ మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తిస్తుంది, మీ ఫ్యామిలీని గుర్తిస్తుందని బలంగా నమ్ముతాను నేను. తెలుగుదేశం పార్టీలో కష్టపడే వాళ్ళకి ఎప్పుడూ పెద్దపీట ఉంటుంది. కార్యకర్తే అధినేత అనే స్థాయిలో ఈరోజున లోకేష్ గారు పార్టీని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. సో ఈ సందర్భంగా మీకు మీ కుటుంబానికి శుభాకాంక్షలు అండి. మీ అన్నదమ్ములు నాలుగు దిక్కుల తిరుపతిలో తెలుగుదేశం పార్టీని కాస్తా ఉన్నారు. మీరు ఇంకా మీకు మంచి జరగాలి. మీరు మంచి పదవుల్లో మిమ్మల్ని చూడాలని కోరుకుంటూ మేము మీ ఇంటికి రావడం చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మిమ్మల్ని కలవటం అనేది నిజంగా చెప్తున్నాను, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మిమ్మల్ని కలవటం అనేది నాకు గౌరవం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.